హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ చరణ్. ఈరోజు మనం ఒక మంచి మాడ్యులర్ క్యాబినెట్ స్టోరేజ్ ఆర్గనైజర్ని అన్బాక్స్ చేసి అసెంబుల్ చేయబోతున్నాం. ఇది ఒక మంచి యూస్ఫుల్ కబోర్డ్ అని చెప్పొచ్చు. ఇంట్లో బట్టలు, టాయ్స్, బుక్స్ మరియు ఏ వస్తువులైనా నీట్గా స్టోర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ముందుగా బాక్స్ను ఓపెన్ చేద్దాం. ప్యాకేజింగ్ చాలా బాగుంది. ట్రాన్స్పోర్ట్ సమయంలో డ్యామేజ్ లేకుండా అన్ని పార్ట్స్ని సేఫ్టీగా ప్యాక్ చేసి పంపించారు. ఇవన్నీ కూడా కబోర్డ్కి సంబంధించిన మెయిన్ పార్ట్స్. సైడ్ ప్యానెల్స్, టాప్ కవర్, బాటమ్ బేస్, డోర్స్ మరియు లాకింగ్ క్లిప్స్ అన్ని బాక్స్లో అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చిర్రు. దీన్ని ఒకసారి చూసుకుంటే కబోర్డ్ని అసెంబుల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ కబోర్డ్లో మనకు ఎన్ని లేయర్స్ కావాలో 2 లేయర్స్, 3 లేయర్స్ అట్లా చూసి మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మేము తీసుకుంది అయితే 6 లేయర్స్ కబోర్డు. ఇప్పుడు అసెంబుల్ చేద్దాం. ఇక్కడ సెట్లుగా ఇచ్చిర్రు. ఒక సెట్లో బేస్ ప్యానెల్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్యానెల్స్, బ్యాక్ ప్యానెల్ ఇట్లా సెట్ చేసి ఇచ్చిరనమాట. ఫస్ట్ ఈ సెట్ తీసుకుంటున్నా. ఇది ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ కరెక్ట్గా సెట్ అయ్యేలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పార్ట్స్ చాలా ఈజీగా లాకింగ్ సిస్టమ్తో వచ్చినాయి కాబట్టి టూల్స్ అవసరం లేకుండానే అసెంబుల్ చేసుకోవచ్చు. ముందుగా బేస్ ప్యానెల్ని తీసుకొని దానికి బాక్స్లో ఇచ్చినటువంటి 4 లెగ్స్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కో ప్యానెల్ని సరైన స్లాట్స్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెడుతున్నది లెఫ్ట్ సైడ్ది. డౌన్ ఆరో మార్క్స్ ఉన్నది చూసుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టేది బ్యాక్ సైడ్ది. అట్లనే రైట్ సైడ్ ప్యానెల్ కూడా పెట్టేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ మాత్రం చాలా గట్టిగా, చాలా స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు డోర్ని పెట్టుకుందాం. ఇట్లా కేర్ఫుల్గా దాంట్లో ఫిక్స్ అయ్యేలా డోర్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సెట్ తీసుకొని ఆ సెట్లో నుంచి టాప్ ప్యానెల్ని తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టుకున్న టాప్ ప్యానెలే సెకండ్ క్యాబినెట్కి బేస్ ప్యానెల్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మన కబోర్డ్లో ఒక షెల్ఫ్ అయిపోయింది. డోర్ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా తిరుగుతుందో. పెట్టడం తీయడం చాలా ఈజీగా ఉంది. మళ్ళీ సేమ్ అదే విధంగా లెఫ్ట్ ప్యానెల్, రైట్ ప్యానెల్ వీటిని పెట్టుకొని ఇట్లా ఒక్కో లేయర్ని జత చేస్తూ కబోర్డు అసెంబుల్ చేసుకోవాలి. ఇట్లా అసెంబ్లీ చేసుకుంటూ పోతే మొత్తం 6 షెల్ఫ్లు వచ్చినాయి. అసెంబుల్ ప్రాసెస్ చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డోర్ కోసం ఇక్కడ అటు ఇటు 2 వైపులా 2 మ్యాగ్నెట్స్ ఇచ్చిర్రు. డోర్కి కూడా అటు ఇటు 2 స్క్రూలు ఇచ్చిర్రు. మనం ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తామో అప్పుడు ఆ మ్యాగ్నెట్ అతుక్కుపోయి డోరు లాక్ పడిపోతుంది అనమాట. అన్ని సెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత టాప్ కవర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు కబోర్డ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇందులో క్లాత్స్, కిడ్స్ టాయ్స్, బుక్స్, డాక్యుమెంట్స్ మరియు డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి నీట్గా ఉంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఈ డోర్స్ స్మూత్గా ఓపెన్ మరియు క్లోజ్ అవుతున్నాయా అని చెక్ చేస్తున్నాం. చాలా బాగున్నాయి. చాలా మంచిగా డోర్లు క్లోజ్ అవుతున్నాయి. దుమ్ము కానీ ఏది కూడా లోపలికి పోకుండా చాలా బాగుంది. మేమైతే మా ఇంట్లో ఇట్లా బుక్స్, పేపర్స్ ఇంకా కొన్ని స్టేషనరీ లాంటివి పెట్టుకున్నాం. మీరు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనే చెప్తాను. ఈ కబోర్డ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ మరియు రివ్యూ వీడియోస్ కోసం క్రియేటివ్ చరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.